కానీ అష్టమ స్థానంలో గురుడి యొక్క ప్రభావం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. కమ్యూనికేషన్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే చర్చలు అనేటటువంటివి బలపడతాయి. కన్సల్టెన్సీ రంగంలో ఉన్న వారికి, మీడియా రంగాల్లో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్‌వేర్‌లో ఉన్నటువంటి వారికి, టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉన్నటువంటి వారికి మాట్లాడేటటువంటి మాటలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, మీ రాశికి చతుర్థంలో రాహువు, దశమ స్థానంలో కేతువు ఉండటం వల్ల ఉద్యోగపరంగా కొద్దిగా ఇబ్బందులు కలిగినాయి. అంటే ఇబ్బందులంటే కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ రాకపోవటం గానీ, కోరుకున్న స్థితికి రీచ్ అవ్వలేకపోవటం గానీ జరిగి ఉండాలి. కానీ సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నవారికి, టెక్నాలజీ ఆధారంగా పనిచేసేటటువంటి వారికి చాలా ఇప్పుడు ప్రస్తుతం అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. అలానే కేతువు యొక్క కారణం చేత అధికారులతో కొద్దిగా దూరంగా ఉండటమే మంచిది. మరీ ఎక్కువగా మీరు అటాచ్‌మెంట్ పెంచుకోవటం వల్ల సమస్యలు కలిగే అవకాశాలుంటాయి. దాంతో పాటు ఆధ్యాత్మికంగా డెవలప్ కావటానికి ఇది అనుకూలమైన సమయంగా మారబోతూ ఉంది. ఇక శని భగవానుడి యొక్క స్థితిని గనక మనం పరిశీలించినట్లయితే, శని కూడా మీ జన్మరాశికి పంచమ స్థానంలో సంచరించేటటువంటి ఈ సమయంలో ఇది విశేషమైనటువంటి కర్మఫల సిద్ధాంతం బలంగా పనిచేస్తుంది. సేవ, నీతి పాటించిన వారికి రక్షణ కలుగుతూ ఉంటుంది. తప్పు చేసిన వారికి కర్మఫలం అనుభవించే అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. మొత్తం మీద ఈ 10 రోజుల కాలాన్ని కనుక పరిశీలిస్తే సహనము ప్లస్ క్రమశిక్షణ, నిజాయితీ ఉంటే గొప్ప ఫలితాలు సాధించే అవకాశంగా ఉంటుంది. మరి మనం రోజువారీ ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ ఉదయం 8:31 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి చంద్రగోచారం యొక్క ప్రభావం కారణం చేత గృహ సంబంధమైనటువంటి విషయాలలో కానీ, తల్లి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ, ఆస్తి విషయాలలో కానీ మీరు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్తాయి. తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. భూమి, వాహన కొనుగోలు మొదలైనటువంటి విషయాల్లో చర్చలు వస్తూ ఉంటాయి. కానీ మానసికంగా స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం కానీ, కోపం పెరిగిపోవటం కానీ వచ్చే అవకాశాలుంటాయి. సోమవారం రోజున శివలింగానికి అభిషేకం చేయించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక 23వ తేదీ ఉదయం 8:31 నుంచి 25వ తేదీ మధ్యాహ్నం 1:32 వరకు ఉండేటటువంటి సమయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఇది ఈ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి, అమోఘమైనటువంటి స్థితి కనిపిస్తూ ఉన్నది.